హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రమేష్ మల్లిపూడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. సో మధ్యలో మిటార్ లేక్ అని, లోనార్ లేక్ అని ఒకటి ఉంటుంది. సో అది పెద్ద మిటియోర్ పడి ఒక లేక్ కింద ఫామ్ అయింది. సో అది చూసుకుని అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తాం. సో ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి 12 to 13 hours రైడ్ అవుతుంది ఇవాళ. సో మార్నింగ్ 7:53 అయింది, చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో కొంచెం కష్టపడుతూ, కొంచెం ఎంజాయ్ చేస్తూ, ముడ్డి నొప్పితోటి స్లోగా ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. ఇవాళ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 11 అయిపోద్ది అనుకుంటున్నాం మేమైతేనే. ఎస్టిమేషన్ అయితే అది. లెట్స్ గో మ్యాన్. బాయ్ బాయ్ ఔరంగాబాద్, సీ యూ నెక్స్ట్ టైం. లోనార్ లేక్ చూసి హైదరాబాద్ రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుందంటే నాందేడ్ జోగిపేట్ టు హైదరాబాద్. సో ఈలోపు ఎండ కొంచెం సహకరిస్తే మాకు దుల్లుకుంటా పోవడమే, అది సంగతి. ఈ కొండ చూసారు కదా, ఈ ఘాటి దిగి ఇప్పుడు కిందకి వచ్చాం. యాక్చువల్లీ ఇది ఔరంగాబాద్ ఘాటి అనొచ్చు. చిన్నది, చాలా చిన్న ఘాటి. అండ్ ఇక్కడ నుండి ఎంత ఉంది, 157 kilometers ఉంది మెటియోర్ లేక్కి. 3 hours 14 minutes చూపిస్తుంది. ఎగ్జిట్ ఆఫ్ ఔరంగాబాద్ ఎగ్జిట్ అవుతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అన్ని చోట్ల అట్లాంటి గేట్లు ఉన్నాయన్నమాట. ఆ కొండ కనిపిస్తుందా చూడండి, అదొక ఫోర్ట్ ఉంది పైన. ఓన్లీ 1 fort ఉంది. నిన్న ఇట్లాంటి ఫోర్ట్లు చాలా చూసాం ఆన్ ద వేలో వస్తున్నప్పుడు ఆ మహారాష్ట్ర సైడ్లోని. అట్లానే నిన్న అజంతాకి వెళ్ళే దారిలో ఒక ఫోర్ట్ చూసాం, ఫుల్ ఆక్యుపైడ్, కబ్జా, పీపుల్ ఆర్ కబ్జా. ఫోర్ట్ గోడలు తప్ప ఏం కనిపించట్లేదు, మొత్తం అన్ని నీళ్ళే. ఇక్కడ చూడండి ఒక మినార్, నైస్ కదా. ఇదిగో చూడండి ఫోటో, ఇక్కడ నుంచి ఎంట్రీ, ఫోర్ట్ ఎంట్రీ. ఇది దౌలతాబాద్ ఫోటో, ఏదో ఫోర్ట్ నేమ్ ఇది. క్రాంతి చౌక్ ఫ్లైఓవర్ అంట. స్టాచ్యూ చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ సల్యూట్. భలే కట్టారు మధ్యలో ఫ్లైఓవర్ అటు ఇటు. ఇక్కడ రోడ్స్ బాగున్నాయి కానీ చాలా బంపీగా ఉన్నాయి. ఎందుకు మరి తెలీదు. బాగున్నాయి ఇన్ ది సెన్స్ లైక్ మెయింటైన్ చేస్తున్నారు మంచిగా. ఇక చూడండి తార్ రోడ్డు ఇది, బట్ చాలా బంపీగా ఉంది ఫ్లైఓవర్ అయినా సరే. చాలా రోడ్లన్నీ ఇలా బంపీగానే ఉన్నాయి. మరి ఎందుకు అట్లా ఆ బ్యాలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయలేదో తెలియదు మరి ఇల్లు. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా జల్నా టోల్ ప్లాజా అంటే ఇది ఛత్రపతి. మన ఫ్యూల్ చూడండి రిజర్వ్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపాలి. హెచ్పి ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ ఇంజిన్స్ నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఇవాళ ప్రోలూప్ పెట్రోల్ ఎడిటివ్ ఏదైతే ఉందో మనం లాస్ట్ టైం యూజ్ చేసాం కదా, అది మళ్ళీ యూజ్ చేద్దాం ఈసారి. ఆల్మోస్ట్ 1000 kilometers కంప్లీట్ అయిపోతుంది ఈ రైడ్లో మొత్తం. ఫైనలీ హైవే, ప్రాపర్ క్లీన్ హైవే దొరికింది. ఇప్పుడు వరకు బంపీ రోడ్స్ కింద అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది రోడ్డు. లెట్స్ క్రూజ్ ఫర్ సమ్ టైమ్. పట్టుకుంటే 120 ఎక్కేస్తుంది కదా భయ్య అన్నది. ఇంత పవర్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది ఇది? ఎప్పుడు బంక్ కోసం చూస్తున్నా, హెచ్పి ఒక్కటి దొరకట్లేదు. రైట్లో ఒకటి దొరికింది కానీ మళ్ళీ యూటర్న్ చెప్పుకుని రావాలి అని వెళ్ళలేదు. నాకు లెఫ్ట్లోనే కావాలని పట్టుబట్టి వెళ్తున్నా. చూద్దాం ఎంత దూరం వెళ్ళాలి. ఇంకా దగ్గర 10-15 kilometers వచ్చా, ఒక్క బంక్ దొరకలేదు లెఫ్ట్లో నాకు. బా ఫైనల్గా ఒక బంక్ దొరికింది అబ్బా హెచ్పి. లెట్స్ గో, ఫిల్అప్ చేయించుకోవడం బెస్ట్ మనకి. ఇక్కడే फुल टैंक कर दो बस बढ़िया. वो स्पीड मारते हो ना, फोम क्रिएट हो जाता है, बबल. बस 1054 10 liters एग्जैक्टली 10 liters. अब्बा बेटा पिक्चर ना करो. देख क्या हो भैया, क्या कर रहे हो? बड़े लोग बैठे हैं साथ में. గుద్దెడు వచ్చి ఇక్కడ ఫ్యూల్ కొట్టించిన తర్వాత మనం ఇది యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇది ప్రోలూప్ ఫ్యూల్ సిస్టమ్ క్లీనర్. అప్పుడెప్పుడో యాడ్ చేసాం పరిగి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. లెట్స్ సీ. ప్రోలూప్ పెట్రోల్ క్లీనర్ రిఫైన్మెంట్ ఫర్ అవర్ ఇంజిన్. వోడ్కా ఫర్ దిస్ ఇంజిన్. ఇది అయిపోయిందబ్బా ప్రోలూపు. ఈ డబ్బా లాస్ట్ టైం పడేస్తే చాలా కమెంట్లు చేశారు, మీరు నన్ను తిట్టారు అక్కడ పడేశారు ఎందుకని. యాక్చువల్లీ లాస్ట్ టైము పడేయలేదు అది, నేను అక్కడ డస్ట్బిన్ లేకపోతే
వాళ్ళు అక్కడ పెట్టు అన్నారు, అది నేను తీస్తాం పెట్టేసి అన్నారు. సో అందుకని అక్కడ పెట్టా పక్కన అలాగా మీకోసం. మళ్ళీ చూసుకోండి, ఇదిగో లెట్స్ గో. యాక్చువల్లీ పెట్రోల్ తర్వాత ప్రోలు పోసాను కదా, మొత్తం పైకి రాక వచ్చేసింది. పోసిన తర్వాత అది టచ్ అవుతుంది, పైన క్యాప్ ఉంటుందా, ఆ క్యాప్కి టచ్ అవుతుంది. సో కొంచెం స్లోగా వెళ్తే ఒక 1 లీటర్ అయిపోతుంది ఫాస్ట్గా. తర్వాత మళ్ళీ నార్మల్గా కొట్టుకోవచ్చు మన బండి. సెకండ్ టోల్ ప్లాజా ఇవాళ జల్నా టోల్. హైదరాబాద్ 494 నాందేడ్ బోర్డు వచ్చింది మనకి. ఇక్కడి నుంచి లెఫ్ట్గా పోవాలి మనం. ఇక్కడ ఇంకో బోర్డు ఉంది, అమరావతి 281 నాగ్పూర్ 452. హైదరాబాద్ ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ హైదరాబాద్ లేదు. ఒరే నువ్వు మళ్ళీ వచ్చావా? పువ్వులు చూడండి మళ్ళీ వచ్చాయి. వస్తున్నప్పుడు ఫుల్ పువ్వులు ఉండే, మళ్ళీ ఇంకో ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ పువ్వులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గ్రేప్స్ తోటలు ఐ థింక్. అక్కడ రోడ్ పక్కన మొత్తం గ్రేప్స్ పెట్టి అమ్ముతున్నారనమాట. ఇదేదో ఊరి నుంచి వెళ్తున్నాం, మొత్తం తోటలు, గ్రేప్స్ తోటలు వేరే వేరే ఏ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తున్నాం కానీ ఒక్క చోట ఏది ఒక్కటి కూడా దొరకట్లేదు. గత 20-30 కిలోమీటర్ల నుంచి చూస్తున్నాం. ఏందో లోనార్ 61 కిలోమీటర్స్ మనం వెళ్ళేదైతే. కొండలు చూడండి, మొత్తం రాయ, రుగుడి కింద మొత్తం మట్టి రాయి ఉందంతా. అదంతా పంట పొలాలు ఉన్నాయి. ఎడారి కింద కనిపిస్తుంది మొత్తం. ఈ చెట్లు చూడండి, నిన్న చూసాం, మొన్న చూసాం, ఇవాళ చూస్తున్నాం. చాలా చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి. చెట్లు ఏంటో తెలీదు. పింకిష్ ఫ్లవర్ పువ్వులు ఉన్నాయి. బట్ దెర్ షుడ్ బి సమ్ అదర్ రీజన్ ఏదో ఈ చెట్ల గురించి నాకు తెలియట్లే. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఫైనల్గా ఆల్మోస్ట్ 3 అవర్స్ 8 to 9 అంటే 2.5 hours 2 hours రైడ్ చేసిన తర్వాత మనకు ఒక బ్రేక్ఫాస్ట్ దొరికింది. తిందాం అబ్బా, వడాపావ్ తిందాం అబ్బా. నిన్న ఇంకా తినాలనిపించింది నాకు. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ మిసల్ పావ్. అన్న సజెషన్ ఇది బాగుంటుందని ట్రై చేసి చూడాలి మరి. యాక్చువల్లీ రోడ్ సైడ్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది చాలా వరకు కొన్ని ప్లేసెస్లో. సో ఇది అలాంటి ఒక ప్లేస్ అని ఒక హోప్తో తింటున్నాను నేనైతే. చూద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను నేను. నాకైతే చండాలం కాదు కదా, చెత్తలా అనిపించింది. బెటర్ ఈట్ సమ్ గుడ్ ఫుడ్ దొరికితే, లేదా ఇలాంటి ఫుడ్ స్కిప్ చేసి ఏ బిస్కెట్స్ ఏ జ్యూసెస్ తాగడం బెస్ట్. ఇదేదో బాగుందబ్బా ప్లేస్. లేక్ చిన్నది, ఇది డ్యామ్ లాగా. ఏంది ఈ లైన్ రోడ్డు మీద ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు బాబు. లుక్ అట్ దిస్, భలే ఉన్నాయి ఇవి క్యూట్గా. మెయిన్ రోడ్డు కన్స్ట్రక్షన్ ఉందని డైవర్షన్ ఇచ్చింది లెఫ్ట్కి. ఇది కూడా ఇలానే ఉంది. ఇది అమ్మ ఏంది భయ్యా ఇది, ఈ బొక్కలోకి తీసుకొచ్చింది. ఒరే నాయన రోడ్డు రైలుపురం నువ్వు. ఎంతంత గుంతలు ఉన్నాయి చూడండి రా బాబు. అస్సలు వరవ్వా అయ్యి బాబోయ్. రోడ్డు చూడండి సార్, రోడ్డు అబ్బా అస్సలు బాగాలేదు. ఇలాగ ఎంత దూరం వెళ్ళాలి ఇప్పుడు ఈ రోడ్లలో. ఏదో రివర్ ఎండిపోయి ఉంది. బ్రిడ్జ్ చూడండి అయితే ఇంకా బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, అందుకే ఏ డైవర్షన్. మొత్తం మళ్ళీ ఎడారిలోకి వచ్చినట్టు ఉందప్ప. చుట్టూ ఎండిపోయిన మొహాలు కనిపిస్తున్నాయి. ల్యాండ్ అంతా కూడా పచ్చదనం కనిపించట్లేదు అసలు. చూడండి లోన 25 కిలోమీటర్స్ లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి. ఇదంతా చూడండి వీట్ ఫార్మింగ్. వీట్ అండ్ చెరుకు అండ్ మొక్కజొన్న ఇవే కనిపించినాయి ఇప్పుడు వరకు చాలా ఎక్కువ. అదంతా వీటే. సరే స్కిన్ కలర్లో కనిపిస్తుంది కదా ఎండిపోయిన గడ్డిలాగా, అదంతా వీటు. ఈ రోడ్డు చూడండి స్ట్రైట్ లైన్ రోడ్డు. దగ్గర 3-4 కిలోమీటర్స్ వచ్చా మళ్ళీ ఇంకా ఎంత కనిపిస్తుందో చూడండి. లోనా 21.2. ఇది చూడండి మొత్తం ఎడారి ఎండిపోయిన చెట్లు, రోడ్డు, ఖాళీ ఎండిపోయిన గడ్డి కనిపిస్తుంది అంతే. ఇదంతా వీట్ ఫార్మింగ్ కట్ చేసేసారు, మొత్తం ఫామ్ అయిపోయింది. ఇది దగ్గరలో కూడా ఎక్కడ ఒక ఇల్లు కూడా కనిపించట్లేదు అనమాట. అసలు చూడండి లాస్ట్ 28 కిలోమీటర్స్ అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది.
ఇంకెంత ఉంది 15. ఈ 13-14 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చింది. సూపర్ అసలు రోడ్డు స్ట్రెచ్ చాలా బాగుంది, నీట్ రోడ్డు ఉంది, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అసలు లిటరల్లీ చూడండి అబ్బా ఇది ఎట్లా ఉందో అసలు. ఇక్కడ ఒక థంబ్నెయిల్ పిక్ తీసుకొచ్చి అబ్బా బాగా వస్తుంది. అసలు ఆ వ్యూ చూడండి అబ్బా, అది రోడ్డు అటు ఇటు వ్యూ క్రేజీ ఉంది కదా. అసలు ఎండిపోయిన గడ్డి ఇవి చూడండి ఎట్లా చూస్తున్నాయో. అండ్ ఇక్కడ ఒక యూనిక్ థింగ్ చూడండి, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఈ చెట్లు చూడండి, పింక్ పువ్వులు ఉన్నాయి చెట్లకి. మొత్తం చెట్టు అంతా ఎండిపోయి ఉన్నాయి, పువ్వులు కాంట్రాస్ట్ చూడండి. పెయింటింగ్ వేస్తారు కదా ఇలా పెట్టి ఇలా కొడతారు, అట్లా ఉన్నాయి మొత్తం అంతానే. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్, క్రేజీ వ్యూ ఇది. బా ఇది ఏంటి అబ్బా, ఇది ఎడారిలోకి వచ్చినట్టు ఉంది మొత్తం అంతానే. దూరం 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 వరకు అంతా కొండలే, ఎక్కడ ఇల్లు కనిపించట్లేదు ఇటు సైడు. ఇక్కడేమో ఒక్కొక్క చిన్న చిన్న ఇల్లు ఒకటో రెండో కనిపిస్తున్నాయి, ఏదో చిన్న ఊరు కనిపిస్తుంది ఇప్పుడైతే. ఇక్కడ ఉంది కొంచెం ఈ పోర్షన్ గ్రీనరీ. బ్లాగ్లో పడి చెప్పడం మర్చిపోయా, 1051 కిలోమీటర్స్ ఇప్పటిదాకా మనం తిరిగాం. హైదరాబాద్లో రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 1000+ కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకొక 500 కిలోమీటర్స్ మ్యాక్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను ఇంటికి వెళ్ళేసరికి. లోనార్ ఎంట్రీ ఇది. ఏమైనా టికెట్ తీసుకోవాలా ఏంటి కంప్లీట్? టికెట్లేనా? అడల్ట్ 60 రూపీస్. ఓకే, డోలోక్. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చి పార్క్ చేసాం. వీడు 130 రూపీస్ ఛార్జ్ దొబ్బాడు మా దగ్గర టికెట్స్కి అండ్ పార్కింగ్కి అని. కెమెరాతో రికార్డ్ చేస్తే 200 రూపాయలు కట్టమంటున్నాడు. మనం ఏం కట్టలేదు, లోపల పెడదాంలే అని చెప్పి. దాని మళ్ళీ 200 బొక్క ఎందుకని. చూడండి ఎంత పెద్ద లేక్ ఉందో అసలు ఇక్కడ. సో ఈ లేక్ ఏదైతే ఉందో కొన్ని thousands years బ్యాక్ ఒక మిటియోర్ వచ్చి పడినందుకు ఈ లేక్ అనేది ఫామ్ అయింది ఈ కొండ మధ్యలో. అండ్ ఈ రాక్ ఏదైతే ఉందో ఇది యూనిక్ రాక్ అంట. ఇది యాక్చువల్గా ఈ రాక్ అనేది మార్స్ ప్లానెట్ ఉంది కదా, అక్కడున్న రాక్ ఈ రాక్ అంట. దాట్ ఈస్ యూనిక్ యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ అనేది సాల్టీ అండ్ ఆల్కలైన్ బోత్ అంట. ఐ డోంట్ నో, మనం టేస్ట్ చేయలేదు, మనం చెప్పలేం. దట్ వాజ్ రిటర్న్ ఇన్ ది వికీపీడియా యాక్చువల్గా అయితే. సో ఈ లేక్ అండ్ ఈ రాక్ ఏదైతే ఉందో ఇది రాక్ బాసల్ట్ రాక్ అంట. ఇది మార్స్లో దొరుకుద్దని చెప్పాను కదా, సైంటిస్టులు వెరిఫై చేశారంట నాసా నుంచి వచ్చి. సో ఇది మొత్తం ఏరియా ఎంత ఉందో కదా, ఇది అరౌండ్ 1.8 కిలోమీటర్స్ వైడ్, అంత పెద్దదంట. డెప్త్ కూడా 150 మీటర్స్ అంట. వెరిఫై చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే కొన్ని 35 అరౌండ్ 1000 years ఆఫ్ ఓల్డ్ అన్నట్టు చెప్పారు. యా, దాట్స్ ఇంట్రెస్టింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైన్స్ అండ్ హిస్టరీ వెతికితే ఇంకానే. సో మనం మెటియోర్ లేక్ చూసేసాం, ఇక్కడతో ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంక హైదరాబాద్కి పరిగెత్తు, లగెత్తరా ఆజాము, లగెత్తరా అన్నట్టు ఇలా వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ ఎండ సాగు దుబ్బేలా ఉంది, ఇంకా బాగా ఎక్కువైంది ఇప్పుడే. లెట్స్ గో మరి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్ ప్లేస్. ఇంకా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ సర్చ్ ఇట్, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దిస్ ప్లేస్. నాకు తెలియని ప్లేసెస్ థింగ్స్ కూడా వచ్చిన తర్వాత తెలిసింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి పక్కనంట, విచ్ ఈస్ సూపర్ ఉన్నాయంట. మనం అన్నేమో డ్రోన్ షాట్స్ తీసుకుంటున్నాడు కొన్ని. అన్న నాకు ఒక డ్రోన్ షాట్ ఇస్తావన్నా, అన్ని ఇస్తా అన్నాడు. మనకి సెట్ డ్రోన్ షాట్ కూడా ఫ్రీగా డ్రోన్ షాట్ వచ్చినప్పుడు వదులుకోకూడదు, తీసుకోవాలి. అండ్ ఇట్ వాజ్ అ డెడ్లీ రైడ్ సిరీస్. నేను నాకు అనిపించింది క్రేజీ ఎక్స్పీరియన్సెస్ చేసాం, క్రేజీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. ఐ లవ్ ఫర్ అ హోల్ థింగ్స్ యాక్చువల్లీ. అండ్ అన్నా, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ యూ వాంట్ టు సే? ఓపిక లేదు కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని. అండ్ మస్త్ రైడ్ యాక్చువల్గా అయితే, సూపర్ రైడ్. ఇదే రైడ్ దీని తర్వాత మాన్సూన్ తర్వాత కూడా వద్దామని అనుకుంటున్నా, ఇఫ్ హీ కమ్స్. బట్ ఇట్స్ నైస్. సో అది సంగతి అండి. నేను చెప్పేది కూడా అంతే, మీరు రావాలనుకుంటే మాత్రం రండి. ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషనల్ ప్లేసెస్ ఉన్నాయి అన్నీ. మీకు 2-3 days సరిపోవు నిజంగానే చెప్పాలంటేనే. ఓపిక తెచ్చుకుని ఎక్కువ ఎఫర్ట్ పెట్టి తిరగాలి మీరు చూడాలంటే అన్నీ. అండ్ మాన్సూన్ తర్వాత రండి, మీరు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
నేను స్టాంప్ గుద్ది చెప్తాను చాలా ప్లేసెస్, మెయిన్లీ అజంతా కేవ్స్. నాకు ఆ ప్లేస్ చూసిన తర్వాత ఒక ఏఐ ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ అయిపోయింది మైండ్లో. అరే ఇట్లా ఇంత అందంగా క్రియేట్ అయిందంటే ఆ వరల్డ్, ఐ వాజ్ లైక్ అమ్మా ఏం రొమాంటిక్ ప్లేస్ రా అనిపించింది నాకు అసలు అది. సో అది సంగతి. నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను కంటెంట్ ఇందులోనే. కుదిరితే లోనార్ టు హైదరాబాద్ కూడా బ్లాగ్ చేస్తా. సో చూద్దాం, అది ఈవినింగ్ నైట్ లోపు 11 లోపు అట్లీస్ట్ హైదరాబాద్కి ఇంటికి రీచ్ అయిపోవాలని ప్లాను. లెట్స్ సీ. సో టిల్ ద టైమ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపూడి. లవ్ యూ గైస్.